రవి, ఏంటి ఈరోజు ఫైల్స్ పట్టుకుని కూర్చున్నావు? ఫైల్స్ కాదే, నా కాయిన్ కలెక్షన్. నీకు తెలుసు కదా, కాయిన్ కరెన్సీ కలెక్షన్ నాకు ఎంత ఇష్టం. అసలు హైదరాబాద్ లాంటి మ్యూజియం ఉంటే ఎంత బాగుంటుంది. ఉంది కదా. అవునా? ఎక్కడ? సైఫాబాద్లో. అయితే వాళ్ళ బ్లాగ్ మనకి అక్కడే. పదండి పదండి, బయలుదేరుతాం. చాలాసార్లు కష్టపడి మొత్తానికి థర్డ్ టైం వచ్చాము. ఫైనల్గా లోపలికి వచ్చాము. ఎందుకంటే అప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు క్లోజింగ్ ఉంది. సో అందుకే నేను కంటిన్యూటీ ఉంటుందని అదే అడ్రస్ చేసుకుని వచ్చాను. సో మింట్ మ్యూజియం హైదరాబాద్ది సైఫాబాద్ ఏరియాలో ఉంటుంది. సో ఇది యాక్చువల్గా 1903లో అనమాట. అప్పుడు మింట్ కాయిన్స్ క్రియేట్ చేయడానికి వాడేవారు. కానీ తర్వాత 2003 సమ్ టైమ్ దాన్ని మ్యూజియం కన్వర్ట్ చేశారు అనమాట. సో ఫస్ట్ ఇండియాలో మొత్తంలో మషిన్ యూజ్ చేసి కాయిన్స్ క్రియేట్ చేసింది ఈ మింట్ మ్యూజియంలోనే, హైదరాబాద్ మింట్ మ్యూజియం. అలాగే మనకి హైదరాబాద్ కాకుండా బేసిక్గా ముంబైలో, కోల్కతాలో, నోయిడాలో కూడా ఉన్నాయి మింట్స్, ఇండియన్ మింట్స్. సో ఈ మింట్ మ్యూజియంలో ఏవే ఉన్నాయి మీకు అవన్నీ చూపిస్తాను. సో ఈ ప్లేస్ని మీర్ మెహమూద్ అలీ ఖాన్ 6th నవాబ్ అనమాట, ఆయన ఎస్టాబ్లిష్ చేశారు. సో అప్పుడు కాయిన్స్ ఇవి. సో కింద మీకు చూపిస్తాను కాయిన్స్ ఎలా ఉన్నాయో. క్లియర్గా ఉండకపోవచ్చు మీకు. సో తర్వాత 2022లో దీన్ని యాక్చువల్గా 75th జూబ్లీ 75th ఇయర్ అవడం వల్ల దాన్ని మ్యూజియంలో కన్వర్ట్ చేశారనమాట. సో గ్లింప్సెస్ ఆఫ్ మింట్ మెమరీస్ చూసుకోవచ్చు మీరు. సో ఇది డీటెయిల్గా ఉంది కదా. బేసిక్ కాయిన్ క్రియేషన్ ఎలా ఉంటుందో అది మీకు ఇప్పుడు చూడండి, నేను పెడుతున్నాను నెక్స్ట్ వీడియోలో. దాని తర్వాత మళ్ళీ మనం మ్యూజియంని కంటిన్యూ చేద్దాం. The first step in coin preparation process is designing the coin, which should be approved by the concerned authorities. Next step is die preparation, which is laser engraving on a polished steel cylinder. The die is heated in a furnace. Third step is blank production, where the metal coils are fed through massive rollers to flatten them into sheets. And next, letters and design are printed and the coin is shaped in coin striking stage. Once the basic coin preparation is done, quality checks are done before the coins are packaged for distribution. సో ఇప్పుడు పాతకాలం రూపీ కాయిన్స్ కానీ అనాలు తెలుసు కదా, అనా వాడేవారు అప్పుడు. సో ఆ కాయిన్స్ అనమాట. నా దగ్గర చాలా వరకు కలెక్షన్ ఉంది. సో వీలైతే అది కూడా నేను వీడియోలో పెడతాను. సో ఆ టైంలో 20 పైసా కాయిన్, 10 పైసా కాయిన్, 5 పైసా ఇవన్నీ మనకి ఇప్పుడు లేవు ఆఫ్ కోర్స్. అండ్ పాత అప్పుడు మనకి డైనస్టీలు ఉండే కదా, ఆ టైంలో కాయిన్స్ అనమాట. గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్ అవన్నీ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇందాక మీకు నేను హై లెవెల్లో చెప్పాను, ఇది ఇంకా ఫుల్ డీటెయిల్గా కావాలంటే మింటింగ్ ప్రాసెస్ ఇలా ఉంటుంది. సో దాన్ని మెల్ట్ చేస్తారు, రోల్ చేస్తారు, పాలిష్ చేస్తారు, దెన్ ఇంకా చాలా ప్రాసెస్ ఉంది మీరు చూసుకోవచ్చు. మింట్ చేసిన తర్వాత ఫైనల్గా ఎగ్జామిన్ చేసి సో దాన్ని ప్యాకేజింగ్ చేస్తారు అనమాట. సో ఇవేమో బ్రిటిష్ కాలం కాయిన్స్ అనమాట ఇవి. సో మీరు కింద చూపిస్తాను కాయిన్స్ ఎక్కడ ఉన్నాయో. రిఫ్లెక్షన్ వల్ల మీకు అంత క్లియర్గా తెలియకపోవచ్చు, కానీ తర్వాత వీలైతే ఫోటోలు పెట్టి మీకు కొంచెం క్లారిటీగా ఉన్నట్టు చూపిస్తాను. అలాగే సన్సైన్ బేస్డ్ కూడా కాయిన్స్ ఉన్నాయి కొన్ని. సో మధ్యలోది మొఘల్ ఎంపరర్ నూరుద్దీన్ మొహమ్మద్ జహాంగీర్ యాక్చువల్గా. సో ఇక్కడ కింద యాక్చువల్గా నార్మల్ కాయిన్స్ ఇవి. వీటి రెలవెన్స్ చూసుకుంటే ఇవి కొంచెం రీసెంట్ కాయిన్స్ అనొచ్చు, మరీ రీసెంట్ కాదు. ఇక్కడ పైసే అని చూడండి, పిఐసి పైసే. సో హాఫ్ అనా ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇవి రిపబ్లిక్ ఇండియా టైం వాడిన కాయిన్స్ అన్నమాట. సో వేరియస్ మింట్ నుంచి తయారవడం వల్ల మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే డిఫరెంట్ మార్క్స్. సో ఇప్పుడు హైదరాబాద్ నుంచి తయారైంది దానికి ఫస్ట్లో యాక్చువల్గా స్ప్లిట్ డైమండ్ ఉండేది, తర్వాత డైమండ్లో డాట్, ఇంకా ఫైనల్గా స్టార్. సో దిస్ ఇస్ హౌ వీ కెన్ ఐడెంటిఫై ద కాయిన్స్ బిలాంగ్ టు విచ్ మింట్ యాక్చువల్లీ. సో ద రీసెంట్ కాయిన్స్ ఇఫ్ యూ సీ దే షుడ్ హ్యావ్ స్టార్, విచ్ మీన్స్ ఇట్ ఈస్ క్రియేటెడ్ ఇన్ హైదరాబాద్ మింట్. ఇది 12 kg గోల్డ్ కాయిన్ ఉంది, దాని రెప్లికా పెట్టారు యాక్చువల్గా. రియల్ కాయిన్ మరి ఇక్కడ లేదు. సో జస్ట్ మీకు రెప్లికా చూపిస్తున్నాను. సో ఇక్కడ కాయిన్స్ కాకుండా వేరే ఫాసిల్స్ కూడా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ స్టోరేజ్ టూల్స్ కానీ, ఫాసిల్స్ కానీ, కొన్ని హరప్పన్ టైం కూడా ఉన్నాయి. అండ్ అప్పట్లో ప్లాస్టర్ క్యాస్ట్ కాయిన్స్ ఉండేవి. సో అవి అనమాట ఇవి. ఇవి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన అనుకుంటేవి. అండ్ అప్పుడు మన మనుస్క్రిప్ట్ చూడండి, పామ్ లీఫ్ మీద చేసింది. సో మేము వేరియస్ సుల్తాన్స్కి, ఢిల్లీ సుల్తాన్స్కి, మద్రాస్ ప్రెసిడెన్సీ ఆ టైం కాయిన్స్ ఇవి. మీకు ఎవరికైనా కాయిన్ గురించి తెలిసే డెఫినేషన్ ఏంటో, కాయిన్ ఈజ్ ఎ పీస్ ఆఫ్ మెటల్ బేరింగ్ ద స్టాంప్ ఆఫ్ అథారిటీ గ్యారంటీంగ్ ఇట్స్ ఫేస్ వాల్యూ. సో అంటిల్ ఆథరైజ్ అయితే కానీ దాని ఫేస్ వాల్యూ ఉండదు అనమాట, అది అక్కడ మీనింగ్.
సో అలాగే కొంతమంది కాయిన్స్ కలెక్ట్ చేసే వాళ్ళు, స్టాంప్స్ కలెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు. సో కలెక్ట్ చేస్తే ఏంటంటే ఇట్ బిల్డ్స్ సేఫ్ అండ్ సెక్యూర్ ఫ్యూచర్ అన్నారు. ఎందుకంటే వీటి వాల్యూ మనకి తెలియదు కదా, ఫ్యూచర్లో వాల్యూ మేబీ పెరగచ్చు. ఎందుకంటే పాత కాయిన్స్ కొన్ని ఉంటాయి మన దగ్గర, రేర్ కాయిన్స్, రేర్ కరెన్సీస్, వాటి వాల్యూ ఎప్పుడు ఏముంటుందో ఎవరికి తెలియదు. వేరియస్ మెటల్స్ ఇవి. సో ఈ కాయిన్స్ కానీ కరెన్సీలు కానీ క్రియేట్ చేసేటప్పుడు ఫోర్జరీ కూడా జరుగుతుంది. ఆ ఫోర్జరీని ఎలా తెలుసుకోవాలి? సో ప్రింటింగ్ బ్లాక్స్ యూస్ ఫర్ ఫోర్జ్డ్ కరెన్సీ. సో మేబీ వీటితో ఐడెంటిఫై చేస్తారనమాట యాక్చువల్గా అది జెన్యూన్ కరెన్సీయా లేకపోతే ఫోర్జ్ కరెన్సీ అని. సో కొన్ని ఫోర్జరీతో చేసినవి ఇవి, జస్ట్ అంటే వాళ్ళు చెప్పడానికి కోసం అన్నమాట, ఇలా కూడా చేస్తారని. సో మన కరెన్సీస్ మీద సిగ్నేచర్ చూస్తాం కదా, అది జనరల్గా గవర్నర్ సిగ్నేచర్ ఉంటుంది, సిగ్నేచర్ ఉంటుంది ఆర్బీఐ గవర్నర్ది. సో ప్రజెంట్ ఆయనది శక్తికాంత్ దాస్ అనమాట. సో ఇప్పుడు మీరు చూసుకుంటే కరెన్సీ మీద ఈయన సిగ్నేచర్ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా కొన్ని సిగ్నేచర్స్ ఉంటాయని పెట్టారు, ఫైనాన్స్ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా. మరి ఇవి ఎవరు ఎక్కడ పెడతారో మీరు తెలిస్తే కమెంట్లో పెట్టండి. సో ప్రజెంట్ అయితే ఆయన టీవీ సోమనాథన్, నాకు తెలిసి టీవీ సోమనాథన్ ఇప్పుడు కరెన్సీస్ మీద పెట్టారు సిగ్నేచర్స్. చూద్దాం, మీరే చెప్పండి. సో మేము అసఫ్జా డైనస్టీ, నిజాం పరిపాలించారు హైదరాబాద్ డెక్కన్, ఆ టైం కాయిన్స్ కొన్ని. సో మ్యూజియంకి అయితే ఏమీ ఫీ ఏం లేదు. దీని ఆపోజిట్ యాక్చువల్గా ఇప్పుడు మెయిన్ మింట్ ఉంది. సో అక్కడ మాత్రం అన్ఆథరైజ్డ్ అనమాట, అక్కడ ఏం మీరు తీయకూడదు. ఈ మింట్ మ్యూజియం లోపల అయితే ఎంతైనా మీరు వీడియోస్ కానీ ఫోటోలు తీసుకోవచ్చు. సో తర్వాత మనం మింట్ కాంపౌండ్లో ఉన్న త్రిశక్తి హనుమాన్ దేవస్థానానికి వచ్చాము. సో ఇక్కడ మనం వెనకాల బ్యాక్ సైడ్ ఉంటుంది టెంపుల్, ఆ టెంపుల్ దర్శనం చేస్తున్నాం. So as you enter the temple premises, you can see Hanuman temple. గుడి ప్రాంగణంలో రాగానే మీరు ఎంతో ఆకర్షణీయమైన హనుమంతుడి విగ్రహాన్ని దర్శనం చేసుకోవచ్చు. A little ahead is Shani Bhagwan temple. Many devotees come here to offer prayers to Shani Bhagwan. We were also lucky to offer prayers on this auspicious day. ఇవే కాకుండా ఇక్కడ అమ్మవారి గుడి కూడా ఉంది. అమ్మవారి గుడి వెనకాల ఒక చిన్న వినాయకుడి గుడి కూడా ఉంటుంది. సో గుడి అయిపోయింది దర్శనం, కానీ వాళ్ళ స్పెషల్ డే అంటే ఏంటి స్పెషల్ వాళ్ళు చెప్తే? ఈరోజు శని అమావాస్య. సో శని అమావాస్య, శనిదేవుని ఆలయం కూడా దర్శనం చేసుకున్నాం. సో అలా మాకు వాళ్ళ సెట్ అయింది కరెక్ట్గా. అండ్ అక్కడ దేవాలయంలో ఇంకా హనుమంతుడి గుడి ఉంది, మెయిన్ హనుమంతుడి గుడి. అది కాకుండా అమ్మవారి గుడి కూడా ఉంది. సో వినాయకుడి గుడి ఉంది, చిన్న గుడి. కానీ అమ్మవారు చాలా బాగున్నారు. సో దట్స్ ఫర్ దిస్ వీడియో. సీ యూ, బాయ్. సో ఆంజనేయ స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ పోచమ్మ టెంపుల్ ఉంది, ప్రస్తుతానికి క్లోజ్ ఉంది. మీకు జస్ట్ బయట నుంచి చూపిస్తున్నాను. జస్ట్ ఇక్కడ పక్కనే సెక్రటేరియట్ పక్కనే అనమాట.